ప్రేమ ధీరజ్ విషయంలో వల్లి చేసిన కుట్రని తెలుసుకొని అందరి ముందు వల్లి చేతే వాళ్ళ పెళ్లి ఎలా జరిగిందో నిజం చెప్పించిన చందు ట్విస్ట్ అయితే అదిరిపోతుందండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సేనాపతి భద్రావతిని నిలదీస్తూ ఉంటాడు. ఏంటక్క ఇదంతా? అసలు ఏం జరుగుతుంది? ఎందుకు నువ్వు అమ్మ పుట్టినరోజు ఆ రామరాజు కుటుంబంతో కలిసి జరిపిస్తానని ఎందుకు చెప్పావు? వాడు చేసిన అన్యాయం మొత్తం మర్చిపోయావా? నువ్వేనా ఇలా మాట్లాడేది? నువ్వేనా వాళ్ళ కుటుంబంతో కలిసిపోవాలని చెప్పింది అని సేనాపతి అంటూ ఉంటే, అవునరా నేనే చేశాను. ఇదంతా ఎందుకు చేశానో తెలుసా? నా మేనకోడల్ని నా ఇంటికి తీసుకొచ్చుకోవడానికి అని అంటూ ఉంటుంది భద్రావతి అన్న మాటకి సేనాపతి షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నావక్క? అసలు ప్రేమ మన ఇంటికి రావడం ఏంటి? తనెందుకు వస్తుంది ఫంక్షన్ పార్టీ జరిగితే అని అడుగుతూ ఉంటాడు సేనాపతి. అప్పుడే ఇక ఆ మాట విని భద్రావతి ఇలా అంటుంది, వస్తుందిరా, తప్పకుండా ప్రేమ మళ్ళీ మన ఇంటికి తిరిగి వస్తుంది. అలా వచ్చేటందుకే నేను ఇదంతా కూడా ఏర్పాటు చేశాను. లేకపోతే ముందు అమ్మ బర్త్డే పార్టీకి వాళ్ళని పిలుస్తామన్నప్పుడు వద్దని, తర్వాత వెళ్ళి వాళ్ళు వస్తారు, అందరం కలిసి జరుపుకుందాము అని నేనెందుకు చెప్తాను? చూస్తూ ఉండు, నీ కూతురు మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది, వచ్చేలా చేస్తాను అని చెప్తూ ఉంటుంది భద్రావతి. నువ్వే నిర్ణయం తీసుకున్నా, ఏ ప్లాన్ చేసినా దాంట్లో మా క్షేమము ఈ కుటుంబం కోసమేనని మాకు తెలుసక్క. ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలు వింటూ ఉంటే మళ్ళీ ప్రేమ ఇంటికి వచ్చేస్తుంది, నా కూతురు మళ్ళీ దగ్గరికి వచ్చేస్తున్న ఆనందం నాకు కలుగుతుంది. నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో చేశాక నీ వెనకాలే నేను నిలబడతాను అని సేనాపతి అయితే చెప్తాడు. సేనా, మన ప్రేమ గురించి, మన ఇంటి పరువు గురించి నేను ఎప్పుడు కూడా ఆలోచిస్తాను అని చెప్తూ ఉంటుంది భద్రావతి. ఇదంతా ఇలా జరుగుతుండగా తర్వాత నర్మదా, సాగర్, అలాగే ప్రేమ, ధీరజ్ నలుగురు కూడా కూర్చొని ఉంటారు. అలా నలుగురు కూర్చొని ఉండగా, ఏంటి ప్రేమ, ఎప్పుడు కూడా మన కుటుంబం మీద ఏ అవకాశం వస్తుందా? ఎటువంటి కక్ష తీర్చుకుందామా, గొడవ చేద్దామా, పరువు తీద్దామా అంటూ ఎదురు చూసే మీ అత్తయ్య భద్రావతి సడన్గా మన కుటుంబంతో కలిసి నానమ్మగారి పుట్టినరోజు చెయ్యాలని అనుకోవడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే నర్మదా, ఇంతలో ఇక ధీరజ్ అంటూ ఉంటాడు, అవునొదినా, నాకు కూడా ముందు నుంచి ఇదే అనుమానం ఉంది. అసలు మా కుటుంబం అంతేనే ఎంతో కోపంతో రగిలిపోయి ఆ భద్రావతి ఇప్పుడు తన తల్లి పుట్టినరోజు సందర్భంగా మనల్ని కూడా కలుపుకోవడం అనేది ఇది ఆశ్చర్యకరమైన విషయమే అని అంటూ ఉంటాడు ధీరజ్. నాకు తెలిసి వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు, మళ్ళీ మన కుటుంబానికి ఏదో సమస్య తీసుకురావాలని ఇదంతా కూడా చేస్తున్నారు, పెద్ద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారు అని ధీరజ్ అనంగాల్ని, ఏంట్రా నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? ఏంటక్క నువ్వు కూడా అన్నీ అర్థం చేసుకునేదానివి. వాళ్ళకి ఎంతసేపు కక్ష, శత్రుత్వం ఇవేనా ఉంటాయి? వాళ్ళకి కూడా ప్రేమలున్నాయి, అనుబంధాలకి విలువనిస్తారు. అలాగే వాళ్ళ మనసులను మార్చుకొని ఇప్పుడు ఇలాగా మా నానమ్మ కోసం మా అత్తయ్య ఇలా చెయ్యాలని అనుకోవచ్చు కదా. ఏవేవో మీరు నిర్ణయించుకుంటే ఊహించుకొని ఎందుకు మీరు అనుమానిస్తున్నారు మా పుట్టింటి వాళ్ళని అని అంటూ ఉంటే, నిజంగా మీ అత్తయ్య ఏదో ప్లాన్ చేసింది, లేకపోతే మీ అమ్మమ్మ పుట్టినరోజుని, మీ నాన్నమ్మ పుట్టినరోజుని ఇక్కడెందుకు జరుపుకొనిస్తుంది? నాకేంటో డౌట్ కొడుతుంది. ఆ రోజు ఏదో జరగబోతుంది అని ధీరజ్ అనడంతో మీరెప్పుడు ఇంతే అని అంటూ ఉంటుంది ప్రేమ. అది కాదు ప్రేమ, భద్రావతి గురించి నాకన్నా నీకే బాగా తెలుసు. అమూల్య జీవితాన్ని ఎలా నాశనం చేయాలనుకున్నారో అది కూడా నీకు తెలుసు కదా. మరి అన్నీ తెలిసి ఎందుకు అలా మాట్లాడుతున్నావని నర్మద అడుగుతుంది. చూడక్క, మా వాళ్ళు మరీ అంతా ప్రేమలు అభిమానాలు లేని వాళ్ళు కాదు, వాళ్ళకు కూడా ఫీలింగ్స్ అనేవి ఉంటాయి అని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది ప్రేమ. అప్పుడే ఇక ప్రేమని చూసా వదిన, ఇప్పటి వరకు అన్నిట్లో మనం సపోర్ట్గా ఉన్నాము, మన ఇద్దరిని కూడా ఎదిరించి తన పుట్టింటి వాళ్ళు మనతో కలిసిపోదామని అనే ఒక్క మాట విని తను ఎలాగైపోతుందో అని అంటూ ఉంటాడు ధీరజ్. పుట్టింటి మీద ప్రేమ ఆ మాత్రం ఉంటుంది కదా ధీరజ్, పుట్టింటి వాళ్ళని కలుపుకోవాలని అని నర్మద అనంగాల్ని, మరి ఆ విషయంలో నువ్వెందుకు ఓడిపోతున్నావో, నువ్వెందుకు సరైన నిర్ణయం తీసుకోవడం లేదో, మరి మీ పుట్టింటి వాళ్ళ గురించి నువ్వు ఆలోచించవా అని సాగర్ అడుగుతాడు. నా పుట్టింటి వాళ్ళ గురించి నేను ఎప్పుడూ కూడా ఆలోచిస్తూనే ఉంటాను సాగర్, కానీ వాళ్ళు చేసే పనులు బట్టే నా ఆలోచన కూడా ఉంటుంది అని చెప్తూ ఉంటుంది నర్మద. ఒకవేళ
మా నాన్నే గనక భద్రావతి స్థానంలో ఉంటే జీవితంలో నేను వాళ్ళ ముఖం చూడను అని నర్మద అయితే చెప్తుంది. మోసం చేసి ఒకరికి అన్యాయం చేసి బ్రతకాలనుకునే వాళ్ళకి ఆ దేవుడు సరైన శిక్షని విధించే తీరుతాడు అని చెప్పంగానే అప్పుడే ఇక సాగర్ ఏంటి ఎక్కడికో వెళ్ళిపోతావు అని అడుగుతూ ఉంటాడు. నీతో కూర్చున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ అని నర్మద కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా నర్మద కూడా వెళ్ళిపోయాక అక్కడ ఉండేది సాగర్ ధీరజ్ ఇద్దరు మాత్రమే. వాళ్ళిద్దరు కూడా ఉంటారు. అప్పుడు ఇంకా అక్కడికి చందు వస్తాడు. చందు రావడం చూసి అప్పుడే సాగర్ ఏంట్రా పెద్దోడా నీకు నిద్ర పట్టడం లేదా అని అడుగుతూ ఉంటాడు చందు. లేదు నాకు కూడా నిద్ర పట్టడం లేదురా, నాకెందుకో భద్రావతి మీద చాలా అనుమానంగా ఉంది. ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడు మన కుటుంబాన్ని కలుపుకోవాలని అనుకోలేని భద్రావతి సడన్గా అమ్మమ్మ పుట్టినరోజు నాడు మన రెండు కుటుంబాలు కూడా ఒక్కటిగా ఉండాలని ఆ కోరికని ఎందుకు తను కాదనుకుంది? ఆ కోరికని తీరుస్తానని ఎందుకు అమ్మమ్మకి మాట ఇచ్చింది? దీని వెనకాల ఏదో కుట్రుందని అర్థమవుతుందిరా. ఏం చెయ్యాలో అదే అర్థం కావడం లేదు అని అనగాల్ని ఇంకా ఆ మాట విని అప్పుడే ఇక సాగర్ అలాగే ధీరజ్ కూడా అంటారు, నువ్వు చెప్పింది కూడా నిజమే అని అంటూ ఉంటారు. ఏదో ఎక్కడో తేడా కొడుతుంది, అందుకని అంతలా భద్రావతి మారిపోయి మన కుటుంబంతో కలిసి ఉండాలనుకుంటుంది అని అనగాల్ని రే ఏ జరిగినా సరే మన కుటుంబానికి మాత్రం ఏ సమస్యని తీసుకురాకూడదు. ఏ సమస్య వచ్చినా మనం ఎదురుపడి ఢీ కొట్టాలి, వాళ్ళని అనగదొక్కాలి. మాట ఇవ్వండిరా, ఏ సమస్య ఎదురొచ్చినా నాకు చెప్తానని, మనసులో ఏ నిజాల్ని కూడా దాచుకోనని నాకు మాట ఇవ్వండి అని అంటూ ఉంటాడు చందు. చందు అలా అన్న తర్వాత ఇక మాట అయితే ఇస్తాడు. ధీరజ్ సాగర్ ఇద్దరూ కూడా ఇక వల్లి చాలా ఆనందపడిపోతూ సంబరపడిపోతూ ఉంటుంది. అప్పుడే ప్రేమ నర్మద ఇద్దరు కూడా వల్లి దగ్గరికి వస్తారు. ఏంటి చాలా స్పీడ్గా ఉన్నావి అని అడుగుతూ ఉంటుంది ప్రేమ. అవును, మనసులో అనుకున్న కోరిక తీరుతూ ఉంటే ఆనందమే కదా అని వల్లి అనగానే మనసులో ఏం కోరుకున్నావు, ఏం తీరింది అని అడుగుతూ ఉంటుంది. ఏదో కోరుకున్నానులే, అన్ని విషయాలు నీకు చెప్పాలా ఏంటి అని చెప్తూ ఉంటుంది వల్లి నర్మదతో. ఇంతలో ఇక వేదవతి వస్తుంది. ఏంటే ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటే ఏం లేదత్తయ్య, ఏంటో పాపం ఈ వల్లి అక్కాయ్ ఎంతో ఆనందంగా ఉంది, అసలు ఏంటి దానికి కారణం అని అడుగుతున్నాము అని అంటూ ఉంటే అప్పుడే ఇక నర్మద అయితే చెప్తుంది. ఇంకా నర్మద చెప్పంగానే వేదవతి దీని మాటలు మనమేమీ వినాల్సిన అవసరం లేదు, తను మామూలుది కాదు, చూసావు కదా ఇప్పటి వరకు ఎన్ని అబద్ధాలు కుట్రలు చేసిందో. అసలు పుట్టినరోజు పార్టీకి నాకు వల్లిని తీసుకువెళ్ళాలని అనిపించడం లేదు అని వేదవతి అనడంతో అప్పుడే నర్మద ప్రేమ ఇద్దరూ కూడా మీరు గనక వల్లిని తీసుకురాకపోతే ఖచ్చితంగా మావయ్య గారికి అనుమానం వస్తుంది, మావయ్య గారు గట్టిగా మాట్లాడితే తప్పదు కదా, మనం వల్లిని తీసుకువెళ్లాల్సిందే, అక్కడ ఏదైనా గొడవ చేస్తే అప్పుడు చెప్దాం ఈ వల్లి గురించి అని అంటూ ఉంటుంది ప్రేమ. ఒసే పొట్టిదన్నా నీ గురించే చెప్తున్నానే, నువ్వు మళ్ళీ ఇంటికి తిరిగి రావో, ఇక పుట్టింటికి పారిపోతావో, నువ్వు నీ భర్త ఇద్దరు కూడా విడివిడిగా ఉండాల్సిందే అని అంటూ మనసులో వల్లి అయితే వాళ్ళని చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. పాపం పుట్టింటి వాళ్ళు కలిసిపోతున్నారు అని అనేసరికి ఇక్కడ ప్రేమ ముఖంలో అక్కడ అత్తయ్య ముఖంలో చిరునవ్వులు చూడు అని అంటూ ఉంటుంది నర్మద ఆట పట్టిస్తూ. అప్పుడే అవునే, ఇన్ని సంవత్సరాల తర్వాత రెండు కుటుంబాలు కలిసి మా అమ్మ పుట్టినరోజు చేస్తున్నారు, మరి ఆ మాత్రం ఆనందం ఉండదా చెప్పు అని అంటూ ఉంటుంది వేదవతి. ఈసారితో అన్నా నా కుటుంబాలు రెండు కలిసిపోవాలి, అదే నేను కోరుకునేది అని అనడంతో ఇక అప్పుడే ఆ మాట విని ఇలా చెప్తూ ఉంటుంది వేదవతి. చూడు నర్మద, మా కుటుంబంలో అందరూ కూడా మంచివాళ్ళే, ఏదో సమస్యలు వచ్చాయి కాబట్టి అందరూ ఇలా శత్రువులా మారిపోయారు అని అనగానే నువ్వు మీ మేనకోడలాగే చెప్తున్నావు అని అంటూ ఉంటుంది నర్మద. ఏంటి నా మేనకోడలాగే చెప్తున్నానా అని అనగానే అవును, ఇప్పటి వరకు పాపం మేం కూడా ఏ గొడవ పెడతారో భయమేస్తుంది, ఏం ప్లాన్ చేశారో అంటే మా పుట్టింటి వాళ్ళకి ప్రేమ అనురాగాలు అనుబంధాలు ఉండవా అని ప్రేమ కూడా మీకులాగే మాట్లాడింది అని చెప్పడంతో ఆ మాట విని ఒక్కసారి వేదవతి ఎంతైనా మరి నా మేనకోడలు కదా అని అంటూ ఉంటుంది. ఉదయం అవ్వంగానే అందరూ కూడా ఇక పుట్టినరోజు పార్టీకి అయితే రెడీ అవుతూ ఉంటారు.
అలా రెడీ అవుతూ ఉండగా ఇంతలో ఇక భద్రావతి సేనాపతి మాట్లాడుకుంటూ ఉంటారు. అక్క, నువ్వేం ప్లాన్ చేశావో తెలియదు కానీ ఈసారితో ఆ రామరాజు కుటుంబం మొత్తం నాశనం అయిపోవాలి అని సేనాపతి అంటూ ఉండగా అప్పుడే వాళ్ళిద్దరికీ కాఫీ తీసుకొచ్చిన రేవతి ఇక వాళ్ళిద్దరిని అయితే మాట్లాడుకోవడం చూసేస్తుంది. చూసేసి నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది. భద్రావతి వదిన ముందు ఒప్పుకోకుండా అన్ని మాటలని తర్వాత వచ్చి ఒప్పుకుందంటే దీని వెనకాల ఏదో జరుగుతుందని నా ఊహకి తెలిసిపోయింది. కానీ ఇప్పుడు అది క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ పార్టీని నేను ఆపలేను. పార్టీలో గొడవ జరగకుండా కొంతమేరైనా ఆపుతానేమో అని అనుకుంటూ ఉంటుంది రేవతి. అలా అనుకున్న రేవతి ప్రేమకి ఫోన్ చేస్తుంది. ప్రేమ ఫోన్ లిఫ్ట్ చేయడం తర్వాత నర్మదకి చేస్తుంది. అప్పుడు నర్మద ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఇక నర్మద, చెప్పండి పిన్ని అని అంటూ ఉంటే, చూడమ్మా నర్మద, మా భద్రావతి వదిన ఈ పుట్టినరోజు పార్టీకి ఎందుకు ఒప్పుకుందా అని అందరం అనుకుంటున్నాము. కానీ తను ఏదో చెయ్యబోతుంది. అందుకని ఇప్పుడు ఈ పుట్టినరోజు పార్టీని పెట్టింది అని రేవతి అనగానే, ఏంటి పిన్ని మీరు మాట్లాడేది? అవును, నేను మాట్లాడేది నిజం. వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. రేవతి అనగానే, అయితే మా అనుమానమే నిజమైంది పిన్ని. సరే, నేను చూసుకుంటాను. నాకేంటో భయంగా ఉందమ్మా. ప్రేమకి కూడా ఈ విషయం చెప్పు, తనని జాగ్రత్తగా ఉండమను అని అనగానే అప్పుడే ఇక ప్రేమ దగ్గరికి వెళ్ళి ఇక నర్మద జరిగిందంతా కూడా చెప్తుంది. అంటే మా అత్తయ్య కావాలని ఇదంతా ఏర్పాటు చేసిందా? ఇప్పుడు ఏం చేయబోతుంది అని అనుకుంటుంది ప్రేమ. నేను చెప్తూనే ఉన్నాను కదా వదిన, కానీ మా అత్త పుట్టింటి వాళ్ళకి ప్రేమ అనుబంధాలు ఆప్యాయతలు ఎక్కువ. వాళ్ళు ఇప్పుడు ప్రేమగానే మనల్ని పిలిచారు అంటూ ఈవిడ గారు మన మీద విరుచుకుపడి పెద్ద బిల్డప్ ఇచ్చి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు చేసిన స్కెచ్ల గురించి తెలుసుకోకుండా బుర్ర పీక్కుంటున్నట్టుంది అని అంటూ ఉంటే ఆ మాట విని చెప్తూ ఉంటుంది నర్మద, చూడు ధీరజ్, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువైపు నుంచి ఎటువంటి ప్రమాదాన్ని వాళ్ళు సృష్టిస్తారో తెలియదు కాబట్టి మన జాగ్రత్తలు మనం ఖచ్చితంగా ఉండాలి అని అంటూ ఉంటుంది నర్మద. నర్మద, ప్రేమ, చందు ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉండగా చందు అయితే వినేస్తాడు. ఇక చందు వినేసి, అంటే కావాలని భద్రావతి మా కుటుంబాన్ని రోడ్డు మీద నిలబెట్టడానికి ఈ కుట్రలు చేసిందా అంటూ తనలో తానే అనుకుంటూ ఉంటాడు. అలా అనుకున్న తర్వాత లోపలికైతే వెళ్ళేటప్పుడు ఇంతలో వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడుతూ ఇలా అంటూ ఉంటుంది, మొత్తానికి ఆ ప్రేమని పుట్టింటికి పంపించే ముహూర్తం వచ్చేస్తుందమ్మా. ఇంకో మరో గంటలో మొత్తం కూడా రివీల్ అయిపోతుంది. అప్పుడు వీళ్ళ సంగతి తేలుస్తాను అని నాకు చెప్తూ ఉంటుంది వల్లి. నా కాపురాన్ని ముక్కలు చేసి మా బావని నాకు దూరం చేసిన ఎవరిని కూడా నేను వదిలిపెట్టను. చివరికి మా అత్తయ్య గారితో సహా మా అత్తగారు కూడా ఈ మధ్య నన్ను అందరి ముందు అవమానించడం తనకి బాములైపోయింది. ఇలా నేను ఆవిడ్ని కూడా దెబ్బ కొట్టాలని ఈ ప్లాన్ చేశాను అంటూ ఇక చందు వింటున్నాడన్న సంగతి తెలుసుకోకుండా మొత్తం వల్లి అయితే ఇక నిజాన్ని బయట పెట్టేస్తుంది. ఇక చందు చూసి చూడనట్టు పక్కకి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇక వల్లి గురించి అనుకుంటూ ఉంటాడు. వల్లిలో మార్పు వస్తుందనుకోవడం నిజంగా నేను పగటి కలలు కనడమే. తను ఏమాత్రం కూడా సహాయం చేయదు, ఏమాత్రం కూడా ఒకరి గురించి పట్టించుకోదు. ఇప్పుడు కూడా తను ఇలాగే చేస్తుంది అంటూ మొత్తం కూడా విని షాక్ అయిపోతూ ఉంటాడు చందు. ఇలాంటి భార్యని ఎందుకు ఇచ్చావు భగవంతుడా, ఎందుకు నా కుటుంబానికి తన వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని చాలా బాధపడుతూ ఉండగా, వల్లి నువ్వేం చేసావో నాకు తెలీదు. ఒకవేళ పెళ్లిలో ఏదైనా గొడవ జరిగితే మాత్రం అప్పుడు ఆ గొడవ సర్దుమణిగేలాగా నువ్వే చేస్తావో చేయిస్తాను కూడా అని చందు అయితే అనుకుంటూ ఉంటాడు. అందరూ కూడా ఇక బర్త్డే పార్టీకి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత రెండు కుటుంబాలని చూసి శారదాంబకి చాలా ఆనందం వేస్తుంది. నా 70వ పుట్టినరోజు ఇంత సరదాగా సంతోషంగా ఎన్నో రోజుల నుంచి నేను కలలు కంటున్న నా కళ నెరవేరుతాయని నేను ఊహించలేదు అని అనగానే అప్పుడు ఇక ఆ మాట విని బంధాలు ప్రేమలు శాశ్వతమని మరోసారి నిరూపించబడ్డాయి అంటుంది. ఇదంతా విని అప్పుడు ఇక కోపంతో రగిలిపోతూ ఉంటాడు చందు వల్లి వైపు చూస్తూ. ఇదేంటి బా వల్లి నా వైపు అలా చూస్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది వల్లి. అలా అనుకున్న తర్వాత మొత్తం పార్టీ అయిపోయాక అప్పుడే ఇక భద్రావతి రా ప్రేమ వెళ్దామని ప్రేమ చెయ్యి పట్టుకుంటుంది. ఎక్కడికత్తా అని అడుగుతూ ఉంటుంది భద్రావతి.
మన ఇంటికి వెళ్దాం, పార్టీ అయిపోయింది కదా అని అనగానే, నేను ఇప్పుడు మీ ఇంటి ఆడపిల్లని కాదు, రామరాజు గారి ఇంటి కోడల్ని అని అనగానే, అవునా, నువ్వు రామరాజు గారి కోడలువా? ఎలా అయ్యావో? ఇష్టపడి పెళ్లి చేసుకున్నావా, ప్రేమించి పెళ్లి చేసుకున్నావా అని అడుగుతూ ఉంటుంది భద్రావతి. మేము ప్రేమించే కదా పెళ్లి చేసుకుంది, మళ్ళీ అలాగా నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటే, నేను ఎలా మాట్లాడుతున్నానని అనుకుంటున్నావు కదా నువ్వు? నేనెందుకు ఇలా మాట్లాడుతున్నానో నీకు తెలియాలి, తెలిసేలా చేస్తాను అని అంటూ ఉంటుంది భద్రావతి. చూడి వీడియో చూపిస్తుంది. ఆ వీడియో అయితే అందరూ కూడా చూస్తారు. ఇక వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉండగా, నా మేనకోడలు మెడలో నువ్వు నీ కొడుకు చేత బలవంతంగా తాళి కట్టించి మా కుటుంబానికి అన్యాయం చెయ్యాలనుకున్నావు కదా అని అనగానే, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనెందుకు అలా చేస్తాను? వాడు బలవంతంగా తాళి కట్టాల్సిన అవసరం ఏముంది అని అడుగుతూ ఉంటుంది వేదవతి. ఇక వేదవతి అలా అడిగిన తర్వాత, ఇన్ని సాక్ష్యాలు చూసినా కూడా నువ్వు నిజం చెప్పలేకపోతున్నావా? ఏ రామరాజు, నీ భార్యని నిలదీసి అడుగు, వాళ్ళ పెళ్లి ఎలా జరిగిందో అని అడుగుతూ ఉంటుంది భద్రావతి. ఇక భద్రావతి ఆ మాట అన్న తర్వాత, ఏంటి బుజ్జమ్మ ఇదంతా? అసలు వీళ్ళిద్దరూ ప్రేమించుకోలేదా? తాళి కడుతుంటే తను వద్దని ఎందుకు అలా ఏడుస్తుంది? బలవంతంగా నువ్వు తన మెడలో తాళి కట్టావా అని అడుగుతూ ఉంటాడు అక్కడే ఉన్న రామరాజు. ఇక రామరాజు అలా అడగడంతో ఇంతలో ఇక తన భర్తకి అబద్ధం చెప్పలేక మొత్తం నిజాలన్నీ కూడా బయట పెట్టేస్తుంది. ఇంతలోనే వేదవతి ఇక బయట పెట్టేసి ఇలా అంటూ ఉంటుంది, నన్ను క్షమించండి, ఆ రోజు నేను ఇదంతా కూడా కావాలని చెయ్యలేదు, విధి రాత ఎవ్వరూ కూడా తప్పించలేరు. ఆ రోజు ఏం జరిగిందంటే అని వేదవతి అనడంతో, నువ్వు ఆగమ్మా, నువ్వెందుకు చెప్తావు? వల్లికి అన్నీ తెలుసు, వల్లియే చెప్తుందని చందు షాక్ ఇస్తాడు. అప్పుడే వల్లి షాక్ అయిపోతూ, నాకేం తెలుసు బా, నాకు చదివే రాదు కదా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక వల్లి, నువ్వు చదవలేకపోయినా రాస్తావు కదా, రాసివ్వు అని అనేసరికి అప్పుడే ఇక షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి. ఏంటి బా, ఏం మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే, నువ్వే కదా మా మావయ్యని రెచ్చగొట్టి ఇక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతూ ఉంటే, అప్పుడు ఇంకా ఆ మాట విని వల్లి షాక్ అయిపోతూ, ఏంటి బా, నాకు సంబంధం లేని విషయాలన్నీ నన్ను అడుగుతున్నావేంటి, నేనెందుకు ఇవన్నీ చేస్తాను అని వల్లి చెప్తుంది. అప్పుడే వల్లి చంప పగలగొడతాడు. ఇప్పుడు నువ్వు నిజంగా నిజం చెప్పకపోతే నీ పరిస్థితి కూడా అదే అవుతుంది అని అనేసరికి అప్పుడే ఇక వల్లి, నేనేం చెప్పను, నాకేం తెలీదు అని వల్లి అయితే ఆ సమస్య నుంచి బయటపడాలని అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో అప్పుడు ఇక ఒక ఐడియా వస్తుంది చందుకి. అంటే ఇప్పుడు ఈ పెళ్లి గురించి కానీ నిశ్చితార్థం గురించి నీకేం సంబంధం లేదంటావు అని అనగానే, నాకే సంబంధం లేదు అని చెప్తూ ఉంటుంది వల్లి. అలా చెప్పిన తర్వాత, అయితే సరే, నీ చెయ్యి తీసి నా తల మీద పెట్టు అని అంటూ ఉంటాడు. ఎందుకు బా అని అడుగుతూ ఉంటుంది వల్లి. పెట్టమని చెప్పాను కదా అని అనగానే, అప్పుడే తన చెయ్యి తీసి తల మీద పెట్టి నా మీద ఒట్టేసి చెప్పు, అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది. అలా అడిగిన తర్వాత అప్పుడే మొత్తం నిజాలన్నీ కూడా బయట పెట్టేస్తుంది వల్లి. ఇక బయట పెట్టేసి వల్లి అయితే ఇలా అంటుంది, అది అని అంటూ, నా మీద ఒట్టేసి నువ్వు మొత్తం నిజమే చెప్పాలి, ఒకవేళ నా మీద ఒట్టేసి నీవు నిజం చెప్పకపోతే మాత్రం నీ దృష్టిలో నేను చనిపోయినట్టే లెక్క అని చందు షాకిస్తాడు. అసలు ధీరజ్ ప్రేమ పెళ్లి ఎలా జరిగింది, ఏమైంది, భద్రావతి ఫోన్కి ఆ వీడియో ఎలా వచ్చిందని అడగడంతో అప్పుడు ఇక వల్లి, మా అమ్మ మా నాన్న ఇద్దరు కూడా ప్రేమ ధీరజ్ పెళ్లి గురించి తెలుసుకున్నారు. ప్రేమ ధీరజ్ పెళ్లి ఒక హోటల్లో జరిగిందని, తనని తను ప్రేమించిన వాడు మోసం చేసి వెళ్ళిపోతుంటే పోలీసులు కాపాడి తీసుకొచ్చారని మొత్తం కూడా నిజాలను బయట పెడుతుంది. అప్పుడు ఇక అది విని భద్రావతి వల్లి చంప పగలగొట్టి, నువ్వేం చెప్పావో చెప్పు అని అడుగుతూ ఉంటే, నా చెల్లిలో మీరందరూ తన మీద పగ పెంచుకొని దూరం పెడుతున్నారని, ఆస్తి కోసం ఇప్పుడు ఇదంతా నాటకం ఆడుతుందని అన్నావా లేదా అని అనగానే ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. చూసావు కదమ్మా, చివరికి తను ఎలా తయారయ్యిందో అని అంటూ ఉంటాడు. అప్పుడే చందు, ఇలాంటి దాన్ని నేను ఈ జన్మలో క్షమించను, మా ఇద్దరికి ఎటువంటి సంబంధం లేదు అని అనడంతో ఇక ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ప్రేమ ధీరజ్ పెళ్లి విషయంలో ధీరజ్ చేసిన
త్యాగం తెలుసుకొని సేనాపతి ధీరజ్కి రామరాజుకి కూడా క్షమాపణ చెప్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.